కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు పార్టీ సింపథైజర్స్ ఉంటారు. సారీ, అది మనం మర్చిపోకూడదు. రెండోది, ఇక్కడ ఫస్ట్ ఏంటి ప్రాబ్లము జనసేన కంటే, జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎసెట్టే, క్రౌడ్ పుల్లరు, నిజాయితీ పరుడు అని పేరు ఉంది. ఎందుకు నిజాయితీ పరుడు పేరు ఉంది? ఇంతవరకు ఆయన ఏ పదవి చేయలేదు, క్లీన్ పొలిటీషియన్ పేరు ఉన్నమాట వాస్తవం. కానీ ఆయన పార్టీకి క్యాడరు అంటే బూత్ లెవెల్ నుంచి, మండల లెవెల్ నుంచి, పంచాయతీ లెవెల్ నుంచి, ఒక నియోజకవర్గానికి ఒక లెవెల్కి ఒక క్యాడర్ ఎక్కడా కూడా అక్కడ లేదు. ఆయన కేవలం వర్మగారి మీద ఆధారపడడం, అక్కడ ఉన్న కొంతమంది మీద ఆధారపడడం జరిగింది. బట్ వంగాగీత గారికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, ఆవిడ జడ్పీ చైర్మన్ గా పనిచేయడం, ఇంతకుముందు పిఆర్పీలో ఎమ్మెల్యేగా పనిచేయడం, తర్వాత మినిస్టర్ గా పనిచేయడము, తర్వాత ఎంపీగా పనిచేయడము ఒకటి. తర్వాత ఆవిడ దగ్గర ఉన్నది ఏంటంటే, పబ్లిక్ వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తున్నారు, సార్ మాకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటుంది సార్, ఫోన్ చేస్తే పలుకుతుంది, మాకు హాస్పిటల్ కావాలంటే తీసుకెళ్తుంది, మాకు కొన్ని పనులు చేసింది ఇక్కడ, ఆవిడ మాకు అందుబాటులో ఉంటుంది, ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగేసిందండి. బట్ పవన్ కళ్యాణ్ గారు అది చేయలేరు. సపోజ్ ఇప్పుడు మేము కనుక అంటే ఒక సెక్షన్ జనసేన ఫేవరెట్స్ అది మనం చెప్పలేము. అయితే వాళ్ళ అనేది ఏంటంటే, వీళ్ళు వైసీపీ ఫేవరెట్ లో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాట, ఆవిడ దగ్గరికి మనం ఫ్రీగా వెళ్ళగలమండి. ఇప్పుడు సపోజ్ జనసేన నెగ్గింది అనుకున్నాము, ఈయన ఎక్కడ ఉంటారు? ఈయన వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పుకుని ఈయన దగ్గరికి మేము వెళ్ళాలి కదా, ఈయన పిఠాపురంలో ఉండరు, లోకల్ కాదు అని ఒక ఫీలింగ్ వచ్చింది. రెండోది, లాస్ట్ డే క్యాంపెయినింగ్ లో ఆవిడ ఇచ్చిన ఇమోషనల్ స్పీచ్ కానీ, రెండు జగన్ గారు నేను ఈయన డిప్యూటీ సీఎం చేస్తానన్న మాట ఇంపాక్ట్ కొంత మాత్రం పడింది అక్కడ. అదొక 1%, 1.5% ఉంది దాని ఇంపాక్ట్. దానికి కారణం ఏంటంటే, మీరు 2014 ఎలక్షన్ లో కాపు ఉద్యమం గట్టిగా జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను కాపులకి డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పి చినరాజప్ప గారిని సీఎం డిప్యూటీ సీఎం చేశారు ఆయన. అంటే కాపు ఓట్లు అట్రాక్ట్ చేయడం కోసం. సేమ్ ఫినామినన్ ఇప్పుడు జగన్ గారు అప్లై చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్ గారు ఏం చెప్తున్నారు, నేను ఈ పథకాలు చేశాను, ఈ ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా చేశాను, మధ్యలో మీడియేటర్ లేరు, ఎవరూ లేరు. చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో చూపించి ఇది చేయలేదు, మీరు నమ్మి మీ బిడ్డ చేశారంటే నాకు ఓటు వేయండి అని పాజిటివ్ క్యాంపెయిన్ లో వెళ్తున్నాడు ఆయన. వీళ్ళేం చెప్తున్నారు, ఆయన సైకో, దిగిపోవాలి, ఇది అది చెప్తున్నారు. కానీ మీ కాన్ఫిడెన్స్ అంటే ఈ ఎలియన్స్ అనేది ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో కొంత దెబ్బతింది సార్. తర్వాత ఇంకొకటి, ఒకవేళ జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో అన్న ఫీలింగ్ కొంతమందిలో ఉంది. అయితే కొంతమంది మీకు ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ అని మనం క్వశ్చన్ చేసినప్పుడు, ఆయన 2014 నుంచి 2019 దాకా ఏం చేశాడండి, తర్వాత నిరుద్యోగ భూతి అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, రాజధాని అన్నారు, తర్వాత రుణమాఫీ అన్నారు, అవేం చేయలేదు కదా, మేము ఎట్లా నమ్మగలము అని ఒక చర్చ అయితే దారి తీసింది అక్కడ. రెండోది మీకు అయితే అక్కడ కీ కంటెస్ట్ జరుగుతున్న మాట వాస్తవం సార్, నో డౌట్ ఇన్ ఇట్. ఎవరు వచ్చినా 4,000, 3,000 మెజార్టీలోనే ఇద్దరులో ఎవరో ఒకటి రావడానికి అవకాశం సార్. మీరు 3 చెప్పారు సార్, నిడదవోలు, ఉంగుటూరు, భీమవరం, ఏది వెస్ట్ గోదావరిలో 3 చోట్ల కీన్ కంటెస్ట్ అంటున్నారు. భీమవరంలో కీన్ కంటెస్ట్ కొంచెం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఆయన ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యేనే. ఇంకోటి పిఠాపురం విషయంకి వస్తే కొంతమంది అన్నాయండి, ఆయన గాజువాక భీమవరంలో పోటీ చేశారు సార్, అవి 2 వదిలేసి వచ్చి ఇక్కడికి వచ్చారు, ఈయన పర్మనెంట్ గా ఉంటారని నమ్మకం ఏంటండి? యాక్చువల్ గా కొంతమంది అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొంత తెలియదు, పాలిటిక్స్ దగ్గర అప్లై చేసిన వాళ్ళు చెప్పే మాట, ఆయన భీమవరంలో గాజువాకలో మళ్ళీ పోటీ చేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారన్నమాట ఒక వర్గం మాట్లాడుతుంది. అయితే మీరు భీమవరం గురించి ఇప్పుడు అడిగారు, భీమవరంలో ఏం జరిగింది, అది జనసేనకి ఇవ్వాలి. యాక్చువల్ గా జనసేన క్యాండిడేట్ అక్కడ పోటీ చేయలేదు, తెలుగుదేశం నుంచి అద్దెకి తెచ్చుకొని ఒక క్యాండిడేట్ జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అందువల్ల అక్కడ కీ కంటెస్ట్ జరుగుతుంది. గంధి శ్రీనివాస్ కూడా అక్కడ అంత ఈజీ క్యాండిడేట్ కాదు, అక్కడ కీ కంటెస్ట్ జరుగుతుంది. హెచ్ మాత్రం కొంత లిటిల్ బిట్ జనసేనకే కనబడుతోంది, అందుకే అది కీ కంటెస్ట్ లో పెట్టాం మనం. ఇప్పుడు మన జనసేన కీ కంటెస్ట్ లో ఉన్న వాటిలో 2 ప్లేసెస్ లో జనసేన కొంత ఆపర్చునిటీ అయితే ఉంది. ఏం జరిగింది, నిడదవోలులో బంధు దుర్గేష్ గారిని తీసుకొచ్చారు, అతను రాజమండ్రి రూరల్ క్యాండిడేట్, నిడదవోలు తీసుకొచ్చారు. నిడదవోలు తీసుకొచ్చినప్పుడు అక్కడ బి శేషారావు గారు పాత ఎమ్మెల్యే గారు ఉండేవాడు, అతనికి టికెట్ ఇవ్వకుండా చాలా గొడవ జరిగిన తర్వాత అతను ఏదో కింద మీద పడి ఒప్పించారు. అయితే అక్కడ ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ జనసేనకి పూర్తిగా పనిచేయలేదు సార్. తర్వాత ఈయన అక్కడ కొత్త, అక్కడ పార్టీ క్యాడర్ బేసిక్ గా లేదు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కొంత హెచ్చి వైసీపీ కనబడుతోంది.
బట్ అది క్లియర్ గా లేదు అంచాలి, అది కూడా మనం కీన్ కంటెస్ట్ లో పెట్టడం జరిగింది సార్. ఉంగుటూరు కూడా కీన్ కంటెస్ట్ పెట్టారండి. మన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చూడాలంటే ఇక్కడ కాపుల్లో 2 రకాలు ఉన్నాయి, జనసేన ఓటింగ్ లో 2 రకాలు ఉన్నారు. జై పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీకి ఓటేసే క్యాడర్ ఒకటి, కొంతమంది జై పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి ఓటేసే వర్గం ఒకటి, ఇంకొక వర్గంలో ఏంటంటే జై జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ అని చెప్పి గోట్లో దిగమన్నా నూట్లో దిగమన్నా దిగిపోయే వర్గం ఒకటి, ఇంకొక వర్గం ఏంటంటే జై జనసేన అంటారు వాళ్ళు ఓటు హక్కు లేని వాళ్ళు కుర్రవాళ్ళు. ఆ 4 రకాల వర్గాలు ఇందులో ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ 4 రకాల వర్గాన్ని కంపేర్ చేసి చూసినప్పుడు ఎవో 45-50 ఇయర్స్ ఉన్నటువంటి కాపు వర్గంలో థింకింగ్ వేరుగా ఉంది ఓటర్స్ లో, బిలో 45 ఇయర్స్ లో ఉన్న వాళ్ళలో ఒక విధంగా ఉంది. అయితే ఇక్కడ వైసీపీ చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వ్యక్తిని ఎప్పుడు అటాక్ చేయకూడదు రాజకీయంలో. పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేయడం కానీ విపరీతమైన కామెంట్లు పాస్ చేయడం వల్ల కూడా కాపుల్లో కొంత ఓటు ఈ ఏరియాస్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం అయితే 100% ఉంది, నో డౌట్ ఇది. అయితే అది ఎంత మేరకు ఉంది అనేది కావాలి. అది ఇఫ్ ఇట్ ఈస్ 75 to 80% అయితే ఈ రోజు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో 2-3 సీట్లు దాటి వైసీపీకి రావు. కానీ అంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ కాలేదు సార్. కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆచంట, అదే మోడల్గా తీసుకున్నప్పుడు అయితే ఆచంటలో పీతాన్ సత్యనారాయణ గారని ఆయన చెట్టిపంచాయతీ టికెట్ ఇచ్చారు టీడీపీ. శ్రీరంగనాథరాజు గారు క్షత్రియ కమ్యూనిటీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ కాపుల్లో ఒక వర్గమేమో అటు సపోర్ట్ చేసింది, ఒక వర్గం ఇటు సపోర్ట్ చేసింది. అక్కడ తెలుగుదేశం ఎలియన్స్ జనసేన ఉన్నా పూర్తిగా అక్కడ చేయలేదు మీకు. ఇట్లా కొన్ని తర్వాత 2 జనసేన పోటీ చేసిన చోట ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, జనసేనకి అడ్వాంటేజ్ ఉంది. అంచేత మీకు 9 నుంచి 7 నుంచి 10 సీట్ల వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. కానీ వేరే మన టీడీపీ పోటీ చేసింది జనసేన ఓటు అంత ఓవర్ గా షిఫ్ట్ కాలేదు సార్. అక్కడ దానికి 2 కారణాలు ఉన్నాయి. ఆయనకి గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోవడం ఒక కారణము, తర్వాత ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయి నేను సీఎం అవుతాను, నేను పార్టీని నడుపుతానన్న కొంత నేను జగన్ దింపేస్తాను దానికోసం ఏదైనా చేస్తాను అన్నాం అనే మాట అంత కరెక్ట్ గా లేదని ఒక కాపుల్లో ఒక వర్గంలో డిస్కషన్ జరిగింది అక్కడ. అది కూడా మర్చిపోకూడదు మనం. సార్ తర్వాత ఉండిలో రఘురామకృష్ణరాజు గారు ఓటు ట్రాన్స్ఫర్ లో కొంత డిఫరెన్సెస్ అక్కడక్కడ ఉన్నాయి. ఉండి చోట 2 కాపులు పోటీ చేశారు అనుకోండి, అప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. ఉంగుటూరుకు వచ్చేటప్పుడు ఏమైందంటే ఉంగుటూరులో వైసీపీ బాగానే ఉండేది, బట్ అక్కడ క్షత్రియాకి టికెట్ ఇవ్వడం వల్ల కాపు కమ్యూనిటీలో కొంత డివిజన్ రావడం వల్ల క్షత్రియులు అందరూ మనకు ఒక సీట్ వచ్చింది జనసేన నుంచి అందరూ కష్టపడి పనిచేయడం వల్ల కొంత అది కూడా కీన్ కంటెస్ట్ లో పడింది సార్ మనకి. నిడదవోలు ఉంగుటూరు కీన్ కంటెస్ట్ లో పడ్డాయి.